నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నందమూరి నటసింహం హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ టార్గెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. అసెంబ్లీ వేదికగా బాలయ్య చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇటీవల జరిగిన వర్షాకాల శాసనసభ సమావేశాల్లో జగన్ ఓ సైకో అంటూ బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందరితో ఆగకుండా చిరంజీవిపై కూడా కామెంట్ చేయడంతో పెనుదుమారం రేపింది. ఇది కాస్త పొలిటికల్ టర్న్ అవడంతో చిరంజీవి సుదీర్ఘ లెటర్తో వివరణ ఇవ్వడం, ఎమ్మెల్యే కామినేని సారీ చెప్పడంతో సమస్య సద్దుమణింగిందని అందరూ అనుకున్నారు. కానీ జగన్ మాత్రం బాలయ్యపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. బాలయ్య తాకేసి ఆ రోజు అసెంబ్లీకి వచ్చారని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను సభలోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. బాలకృష్ణ చేత మాట్లాడించినందుకు స్పీకర్ది కూడా తప్పు ఉందని తెలిపారు జగన్. ఫూటుగా మద్యం సేవించి మైక్ ఉంది కదా అని బాలయ్య రెచ్చిపోయారని, ఆయన మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలని వైసీపీ చీఫ్ సూచించారు. పని పాట లేని కాన్వర్జేషన్ చేశారని మండిపడ్డారు. మొత్తం మీద అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్స్ పై ఘాటుగానే రెస్పాండ్ అయ్యారు జగన్. జగన్ పాలిటిక్స్ లోకి రాకముందు బాలయ్యకు వీరాభిమాని, కడప ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా. బాలయ్య సినిమా రిలీజ్ అయిందంటే చాలు జగన్ పెద్ద ఎత్తున హంగామా చేసేవారట. కానీ రాజకీయాల్లోకి వచ్చాక మొత్తం మారిపోయింది. అసెంబ్లీలో లక్షలాది మంది ప్రజలు చూస్తుండగా జగన్ను అవమానించేలా సైకో అని సంబోధించడంతో వైసీపీ అధినేత తట్టుకోలేకపోయారు. గతంలో ఎన్ని విమర్శలు చేసినా నందమూరి నటసింహాన్ని ఒక్కసారి కూడా జగన్ టార్గెట్ చేయలేదు. ఇప్పుడు మాత్రం తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చేశారు. బాలయ్య మానసిక ఆరోగ్యంపై జగన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి. 60 రోజుల రూల్స్ ను ఎత్తి చూపుతున్నారు. శాసనసభకు రాకుంటే వేటు వేస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏది ఏమైనా కూడా జగన్ ఎవరెవరికి ఎలాంటి కౌంటర్స్ ఇవ్వాలో ఇచ్చేశారని తెగ సంబరపడిపోతున్నారు వైసీపీ కార్యకర్తలు.